బ్రేకింగ్ చూస్తున్నాం. మన దేశంలోని అత్యంత ఘోర విమాన ప్రమాదాల్లో అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం ఒకటి. విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మరణించారు. అయితే విమానంలో 11A సీట్లో కూర్చున్న రమేష్ విశ్వాస్ కుమార్ మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అంతమంది కాలి బూడిదై చనిపోతే కేవలం 11A సీట్లో ఉన్న వ్యక్తి ఎలా బయటపడ్డారని చర్చించుకుంటున్నారు. నిజానికి ఈ 11A సీటు మిస్టరీ ఇప్పటిది కాదు. 27 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 1998 డిసెంబర్ 11న జరిగిన విమాన ప్రమాదంలో అదే 11A సీట్లో కూర్చుని థాయిలాండ్ నటుడు రువాంగ్సక్ లాయిచుజక్ ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పుడు మరోసారి ఇలా జరిగేసరికి తాను షాక్ అయ్యానని సోషల్ మీడియాలో తన అనుభవాన్ని ప్రకటించారు. నిజానికి ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ లో 11A సీటు ఎమర్జెన్సీ విండో ఒకదానికి దగ్గరలో ఉండడం కూడా ప్రమాదం నుంచి బయటపడటానికి కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. మన దేశంలోని అత్యంత ఘోర విమాన ప్రమాదాల్లో అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం ఒకటి. విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మరణించారు. అయితే విమానంలో 11A సీట్లో కూర్చున్న రమేష్ విశ్వాస్ కుమార్ మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అంతమంది కాలి బూడిదై చనిపోతే కేవలం 11A సీట్లో ఉన్న వ్యక్తి ఎలా బయటపడ్డారని చర్చించుకుంటున్నారు. నిజానికి 11A సీటు మిస్టరీ ఇప్పటిది కాదు. 27 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 1998 డిసెంబర్ 11న జరిగిన విమాన ప్రమాదంలో అదే 11A సీట్లో కూర్చుని థాయిలాండ్ నటుడు రువాంగ్సక్ ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పుడు మరోసారి ఇలా జరిగేసరికి తాను షాక్కు గురయ్యారని సోషల్ మీడియాలో ఆనాటి అనుభవాన్ని పంచుకున్నారు. నిజానికి ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ లో 11A సీటు ఎమర్జెన్సీ విండో ఒకదానికి దగ్గరలో ఉండడం కూడా ప్రమాదం నుంచి బయటపడటానికి కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.